హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు జొన్న రొట్టి అలాగే కాలీఫ్లవర్ కూర చేశాను. కాలీఫ్లవర్ కూర గ్రేవీలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జొన్న రొట్టిలోకి, చపాతీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, పురుగులేమి లేకుండా చూసుకోవాలి కాలీఫ్లవరు. అలాగే నేను ఒక ఆలు కూడా వేసాను, వేడివేడి నీటిలో వేసి ఓ 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా ఎగిన తర్వాత ఒక టమోటా కూడా వేసి ముందుగా నానబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, ఆలు ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ కారము, కొంచెం చిటికెడు గరం మసాలా కూడా వేసి బాగా తిప్పి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ అనేది వేయకూడదు. బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసేసుకోవాలి. దాంట్లోకి వేడివేడిగా జొన్న రొట్టి కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.